శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28 మార్చ్ 2026 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధ కుజ రాహు 3 గ్రహాల యొక్క సంచారము, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము చాలా చాలా బాగున్నాయి. మరి ఈ 4 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. అయితే లాభస్థానం కూడా ఈ బుధరాహు కుజరాహులతో కలిసి ఉన్నందువల్ల అంత అనుకూలతలు లేవు. కాబట్టి పుట్టలో పాల్పోయండి, కుజరాహు స్తోత్రాలు పఠించండి. అప్పుడు మీకు కొంచెం ఉపశమనం కలిగి ఈ గ్రహాలకి మీకు కొంచెం ధనం కలగజేయడానికి, వచ్చే ధనము కాస్త ప్రశాంతంగా రావడానికి మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చేయండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి మనోబలాన్ని పెంపొందించుకోవడానికి యోగా చేయండి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, విదేశీ ప్రయాణాలు ఉంటాయి, ప్రయత్నాలు చేసుకోవాలి. ఇప్పుడైతే దూర ప్రాంతాలకు అనుకూలము కాదు, కానీ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఒక 4 రోజులో, ఒక వారం రోజులో వెళ్ళి అక్కడ ఉండి అన్నీ చూసుకురావాల్సి వస్తుంది. అలాగా చూసుకుని వచ్చే క్రమంలోనే ఏమన్నా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాల్సిందిగా అయితే సూచన చేస్తూ ఉన్నాను. మేషరాశి వారికి చాలా బాగుందా అంటే అంత బాగుంది అని చెప్పడానికి అయితే రాబోవడం లేదు. ఎప్పుడుండే ఇబ్బందులు అప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. ఫేవర్గా అయ్యే విషయాలు ఏవి కనపడబోవడం లేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ శ్లోకాలు పఠించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. వృషభ రాశి వారికి అసలు చెప్పవలసినటువంటి పనే లేదు. ద్వితీయంలో గురువుగారి సంచారం, లాభంలో శనిగారి సంచారము, శనిగారితో పాటు ఉన్న రవిగారి సంచారం, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం. ఈ 4 గ్రహాల సంచారము కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. లలితా సహస్రనామ పారాయణ స్తోత్రాలని విడవకుండా చేయండి. లలిత అమ్మవారు మీకు ఎంత బాగా ఆశీస్సులు ఇస్తున్నారు అంటే అంత బాగా ఇస్తున్నారు. అవడానికి రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నారు. కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది, కానీ మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వాక్కు బాగుంటుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారైతే చాలా బాగా చేస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అండి. కుటుంబం బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది, సిరి సంపదలు బాగుంటాయి. అన్ని రకాలుగాను ఆత్మసంతృప్తి కలిగించే వ్యవహారం అని చెప్పాలి. అలాగే లాభస్థానం కూడా అలాగే పండుతోంది. రవి సూర్యులతో ఇద్దరితోనూ కలిసి ఈ లాభం సంచరిస్తూ ఉన్న కారణం చేత అనేక రకాల లాభాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా అంటే ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు, మాతృవర్గ రీత్యా లేదు, సంతాన రీత్యా లేదు, రుణభారాల రీత్యా లేదు. అలా పోనీ స్వతంత్రంగా అయినా వివాహాది శుభకార్యాలు కుదుర్చుకుందామా అంటే అంత స్వతంత్రత అయితే రాదు. ఈ పెద్దల నుంచి కొంత మీకు అనిశ్చిత పరిస్థితిలాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఓర్పు పట్టి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చేస్తూనే లలితా సహస్రనామ పారాయణ కూడా చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రాశిలోనే గురువు గారి యొక్క సంచారము, తృతీయంలో కేతు గారి సంచారము, లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, దశమంలో రవి గారి సంచారము. 4 గ్రహాల సంచారాలు చక్కటి శుభ ఫలితాలను ఇస్తూ ఉండగా మిథున రాశి వారు అంచెలంచెలుగా ఎదుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం బాగుంటుంది, అలాగే వాక్కు బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, సంతానం బాగుంటారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు, ఏ పని ప్రారంభించినా విజయావకాశాల వైపు వెళ్తారు, కష్టపడి పనిచేస్తారు, పెద్దల వద్ద నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. ఇంక్రిమెంట్లు ఉంటాయి. స్థానచలనం ఉన్నట్లయితే అనుకూల స్థానచలనం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు బాగుంటారు. భార్య గారి వైపు నుంచి లేదా భర్త గారి వైపు నుంచి మీకు కొంత ఆదాయం అనేది పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున పూర్తి మనశ్శాంతితో ఉన్నారు, పూర్తి అభివృద్ధిలో ఉన్నారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి.
ఇష్టదేవతారాధన చేయండి. మరింత అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. నవమ స్థానంలో కుజ, బుధ, రాహు గ్రహాల యొక్క సంచారము చాలా చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితికి దారితీస్తుంది. అంటే నవమ స్థానంలో ఈ 3 గ్రహాలు అనుకూలం అనేవి కాదు. మరి అనుకూలం కాదు కాబట్టి ప్రతికూలమైనటువంటి ఫలితాలే. కానీ ఇక్కడ రాశిలో ఉన్న గురువుగారు ఎప్పుడైతే నవమ స్థానాన్ని నవమ దృష్టి చేత వీక్షిస్తూ ఉన్నారో చాలా వరకు వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా కష్టపడతారు, దానికి తగినట్టుగా సుఖపడతారు మిథున రాశి వారు. ఇక్కడ నవమ స్థానము కూడా కొంత దోషభూయిష్టంగా ఉంది. అలాగే గురు దృష్టి వల్ల ఆ నవమ రాశి కూడా కాపాడబడుతుంది. వీలైతే కుజరాహు స్తోత్రపారాయణాలు చేసుకుంటూ పుట్టలో పాలుపోయండి, మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు. ఇక దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల యొక్క ఉనికి బాగుందో కర్కాటక రాశి వారికి కొంచెం బాగుంది అనే చెప్పాలి. కొంచెమే బాగుంది. నిజం చెప్పాలంటే అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా గురుబలం అనేది వ్యయస్థానంలో ఉన్నప్పటికీ ఉన్నది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక బలం అనేది వచ్చి ఉంది కర్కాటక రాశి వారికి. మృష్టాన్న భోజనాలు తీసుకుంటారు, వినోద కాలక్షేపాలలో ఉంటారు, అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. చక్కటి వ్యక్తిత్వం చాలా చక్కగా ఇనుమడిస్తుంది. అలాగే దైవ కార్యాలు బాగా చేసేటటువంటి పరిస్థితి, దూరభారం వెళ్ళేటటువంటి పరిస్థితి, ఊహించిన దానికన్నా ఎక్కువగా మీకు ఉద్యోగ జీవితంలో సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాము అనే లాంటి ధైర్య సాహసాలు అయితే చేయకండి. అనవసరంగా బురద చేతికి అంటించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, ఆశ్రమ సేవ చేయండి, ఆలయ సేవ చేయండి, సద్గురువుల సేవ చేయండి. అలాగే మాతృవర్గ రీత్యా పితృవర్గ రీత్యా కూడా పూర్తిగా గౌరవించదగ్గ వ్యక్తులు కాబట్టి వారు గౌరవించండి. కొంచెం అనుకూలమైన కాలం రాబోతోంది. సింహరాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజ, బుధ, రాహుల యొక్క సంచారము కానీ, సప్తమంలో ఉన్నటువంటి శని, రవిల సంచారం కానీ, వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కానీ ఏమాత్రము ఉత్తమ ఫలితాలని ఇవ్వబోవడం లేదు. లాభస్థానంలో గురుగారు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 2 మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఇక రాశిలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది కూడా గమనించదగ్గ విషయం. 2 గ్రహాలు మటుకు గురు శుక్రులు ఇద్దరు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా 7 గ్రహాల యొక్క సంచారము వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉండడంతో సింహరాశి వారు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా లేవు. కుటుంబ జీవితంలో కూడా చాలా చాలా అనైక్యత కనిపిస్తుంది. ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది కనిపిస్తోంది. మాట మొండితనం కనిపిస్తూ ఉంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కానీ, వాహనాల వృద్ధి కానీ, మాతృవర్గ రీత్యా కానీ ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులు ఉండబోవడం లేదు. ఇక సంతాన విషయం సరే అన్నిటికన్నా చాలా ఎక్కువ ఓర్పు కలిగి ఉండవలసింది సంతాన విషయంలోనే. అలాగే రుణభారాలు ఎక్కువ పెరిగే విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. ఏదైనా వ్యాపారంలో అనుకూలమైన పరిస్థితులు ఉండి లాభాలు బాగుండి వ్యాపార భాగస్వాములైనా కాస్త స్నేహ స్వభావంతో ఉంటారంటే వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎవరి వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందబోవడం లేదు. ఏదైనా ఊహించిన దానికన్నా ఎక్కువగా 1% ఎక్కువగా లాభం వచ్చినా కానీ ఆనందంగానే ఉంటుంది. మీకు ఊహించినది వస్తుంది, ఊహించనిది వస్తుంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొంచెం సహాయ సహకారాలు అందుకునేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తం మీద చెప్పాలి అంటే జాగ్రత్తలే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పైగా ఈరోజు మనశ్శాంతి దూరం అవుతోంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే రాహుకేతువులకి పూజ చేయించుకోండి, స్తోత్రాలు పఠించండి. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేయడం వల్ల సింహరాశి వారికి చాలా చాలా అనుకూలతలు పెరుగుతున్నాయి అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో కుజ, బుధ, రాహు 3 గ్రహాల యొక్క సంచారము, అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఇక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. 5 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంటున్న కారణం చేత కన్యరాశి వారికి కాస్త ఉపశమనం కలిగించే రోజులు అని చెప్పచ్చు. ఇక ఉపయోగాల విషయానికి వచ్చినట్టయితే చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పేరు మీద దెబ్బతీసేవారు పట్టుబడిపోతారు. అలాగే విజయావకాశాలని సాధిస్తారు. ఏ పని అయినా సక్సెస్సే, వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేని విధంగా ఉంటుంది. స్నేహితులు బాగుంటారు, బంధువర్గం బాగుంటారు, ఆరోగ్యం కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పాలి. రాజకీయాలు చాలా బాగుంటాయి. రాజకీయాలలో ఉన్నవారు అనేక విధాల లబ్ధి పొందే విధంగా ఉంటుంది. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు. అలాగే లాభాల బాటలో ఉన్నారు. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో కానీ, భార్యాభర్తల అనుబంధ విషయంలో కానీ, కొత్త వివాహ సంబంధాల విషయంలో కొత్తగా ఇప్పుడిప్పుడే వివాహమైన వారు కానీ, లేదా ఇప్పుడు వివాహం కుదిరిన వారు కానీ, వీరు మటుకు అతి జాగ్రత్తగా ఉండవలసిందే. ఇది చెప్పదగ్గ సూచన. పై అధికారుల యొక్క మందలింపులు ఉండడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. దాన ధర్మాల విషయంలో కాస్త పొదుపు పాటించండి, సంయమనం పాటించండి. శని గారికి తైలాభిషేకం చేయించండి, యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవి శని గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అలాగే నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. 5 గ్రహాల యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పడం అనేది చాలా చాలా గొప్ప సంగతి. ఈ మధ్యకాలంలో అనేక విధాలుగా తులారాశికి అనుకూలమైనటువంటి గ్రహ సంచారాలే ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అవే కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, రాని బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. మీరు ఏమైనా రుణాలు తీర్చాలి అంటే తీర్చివేయగలుగుతారు. ఒక పెద్ద మనిషిగా సమాజంలో మంచి సత్ప్రవర్తనని కూడి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, పిత్రార్జితం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో చాలా వరకు దగ్గరకు వచ్చేస్తాయి ఈ సంబంధాలు. ఏది నిర్ణయం అవుతుంది, తుది నిర్ణయం అనేది మీరు నిదానంగా ఆలోచించుకుంటూ ఉంటారు. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి. యజ్ఞ యాగాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని విధాలా కూడా సమస్త భోగభాగ్యాలు అనుభవించేటటువంటి సమయంగా తెలియచెప్పచ్చు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి, మరింత శుభకరంగా మీరు ఉంటారు ఈ రోజున అని చెప్పి తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కనిపిస్తుంది. గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. అంటే పూర్తిగా అననుకూలంగా ఉన్నప్పుడు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, నవగ్రహాలకి ఒకసారి హోమం చేసుకోవడము, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వడము, ఇష్టదేవతారాధన చేయడము, ఇంటి ఎలవేల్పుని పూజించడము, ఓర్పు కలిగి ఉండడము, సంయమనం కలిగి ఉండడము, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా ఏ చిన్న పొరపచ్చాలు వచ్చినా అవి పెద్దవైపోతాయి, అయిపోయేటట్టుగా అవుతాయి. అందువల్లనే పూర్తి సంయమనంతో ఉండండి అని చెప్పడము. సంతానం పైన ఎక్కువగా ఏవీ క్రమశిక్షణా చర్యలు రుద్దవద్దు, నిదానంగా ఉండండి, వాళ్ళు ఎలా ఉంటే అలా ఉండనివ్వండి. కొంచెం పై ఎత్తున చూసుకుంటూ ఏదైనా చెప్పవలసి వస్తే ఇలా కాదు ఇలా అని సున్నితంగా చెప్పండి తప్ప ఇక ఇంతకన్నా ఎక్కువగా ఏది చొరవ తీసుకోవద్దు, చనువు తీసుకోవద్దు, నిర్ణయాలు చేయవద్దు. ఇష్టదేవతారాధన చేయడము, ఓర్పు కలిగి ఉండడము, ఈ 2 తప్పనిసరిగా చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో కుజ, బుధ, రాహు 3 గ్రహాలు బాగున్నాయి. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో గురుగ్రహం బాగున్నారు. వెరసి 5 గ్రహాలు ఎప్పుడైతే చాలా బాగున్నాయి అనేటటువంటి సంకేతాలు మనకు వచ్చేసాయో అన్నీ శుభవార్తలే వింటారు.
చాలా రోజుల నుంచి బాగుంది. మీకు గురుబలం అత్యద్భుతంగా ఉన్న కారణం చేత అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క దుష్ప్రభావం తగ్గిపోతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ సర్పదోష నిమిత్తానికి గాను కుజరాహు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మనోబలం బాగుంది, కార్యసిద్ధి కలుగుతుంది, కార్యజయం కలుగుతుంది. ఏ ప్రయత్నం ప్రారంభించినా కూడా అది మట్టి పట్టుకున్న బంగారం అయిపోయేటంత గొప్పగా మీ పనులన్నీ అయిపోతున్నాయి. దైవభక్తి చాలా చాలా బాగుంది. దైవ కార్యాలు చేస్తారు, దూర ప్రాంతాలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. అనేక విధాలుగా ఈరోజు మీకు బలం చేకూరేటటువంటి కాలంగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా చాలా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. గురు బలం అత్యంత సమృద్ధిగా ఉంటున్న కారణం చేత అన్ని విషయాలలోనూ ముందంజలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, మరింతగా మీ వైభవం పెరుగుతుంది. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి శనిల యొక్క సంచారము, అలాగే ద్వితీయంలో బుధుడి సంచారము, చతుర్థంలో శుక్రాచార్యుల వారి సంచారము, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది. నిన్న మొన్నటి వరకు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఫలితాలు ఇవాల్టి రోజున చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా మంచి సత్ఫలితాలు ఇచ్చేటటువంటి శుభ సంచారాలు. అయితే జాగ్రత్తలు కూడా ఇవే స్థాయిలో ఉన్నాయి. మేలు ఏ విధంగా జరుగుతోంది అనేది ముందుగా చెప్పుకున్నట్లయితే, కుటుంబంలో సంతోషం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది, మనోధైర్యం పెరుగుతుంది, మీ యొక్క గుండె ధైర్యం చాలా విషయాలలో ఇది ఇలా కాదు ఇలా అని ఒక ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసేసుకుంటారు. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. అలాగే రుణభారాల విషయంలో మటుకు కొంచెం అప్రమత్తంగా ఉండండి, రుణాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొంచెం కదలికలు కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా కాస్త బాగున్నట్టుగా ఉన్నాయి, ఇది ఇందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని ముందరికి వెళ్ళిపోదామా అనే లాంటి ఆలోచనలు వస్తాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా చాలా బాగుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ రోజున మీకు కొంచెం ధైర్యం ఏర్పడుతుంది. ఇవాల్టి రోజున మనం ప్రారంభం చేద్దామా అని చెప్పి నిర్ణయం చేసుకుంటారు. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలే. ఇక అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. ముఖ్యంగా ఈ కుటుంబ స్థానంలోనూ వాక్స్థానంలోనూ కుజరాహుల కలయిక జరుగుతూ ఉంది కాబట్టి సర్పదోషానికి సంబంధించిన నివారణలు చేసుకోండి, కుజరాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి, వీలైతే పుట్టలో పాలు పోయండి, శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. దీనివల్ల మీకు చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన కూడా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది. 5వ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది. ఈ 2 గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి మిగతా విషయాలలో సర్పదోష సూచితం తెలుస్తోంది. కుజరాహు స్తోత్ర పరిహారాలు చేయాలి. గురువుగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది కాబట్టి సంతానం బాగుంటారు, దైవభక్తి బాగుంటుంది, దైవ కార్యాలు చేస్తారు. అన్ని విధాలా మీకు ఆనందం కలిగించే అంశాలే ఉంటాయి. అయితే కుటుంబం పట్ల జాగ్రత్త వహించండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎక్కువగా ఆశించవద్దు. అలాగే మాతృవర్గ రీత్యా కానీ స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. హై ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకున్నా కూడా అయ్యే పని కాదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కాస్త ఆలస్యం అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అంత పూర్తిగా సఖ్యత కనబడబోవడం లేదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ అన్ని విధాలుగాను జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ శివారాధన చేయండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. మనశ్శాంతిగా ఉంటారు. మానసికమైన సంతృప్తి ఉంటే అన్నీ ఉన్నట్టుగానే భావిస్తారు.
ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్తూ తెలియజేస్తూ మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క ద్వితీయ స్థాన సంచారము, అలాగే కేతువు యొక్క షష్ఠ స్థాన సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత బాగుంది అని చెప్పాలి. మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంపదలు పెరగడానికి మీరు చేసినటువంటి కృషి ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాయి. షష్ఠ స్థానంలో కేతు యొక్క స్థితి సంచారము చక్కటి విజయావకాశాలని సూచిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ద్వితీయము పండుతోంది, అక్కడ షష్ఠము పండుతోంది. ఇది గమనించదగ్గ సూచన. అలాగే అనుకోని విధంగా రుణాలు తీరుతాయి. అలాగే అనుకోని విధంగా ఇంకా పెద్ద పనులకి రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక స్నేహితుల విషయంలో కానీ, ఏదైనా కొత్త పనులు ప్రారంభించే విషయంలో కానీ చాలా మీకు మంచి ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిత్వం మీద నింద పడకుండా చూసుకోండి. అగౌరవం కనిపిస్తోంది, అలాగే ఆత్మవిశ్వాసం తగ్గే విధంగా కనిపిస్తోంది. ఇక అర్ధాష్టమ గురు సంచారం అయ్యే పనులని అవ్వకుండా చేయడం కానీ, ఏదైనా కొంచెం ధన నష్టాన్ని సూచించడం కానీ చేస్తూ ఉంటుంది. సంతాన విషయంలో కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా ఓర్పు కలిగే ఉండాలి. ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ పూర్తి జాగ్రత్తలతో సంచరించుకుంటూ వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, శివ ఆరాధన చేయడము, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడము చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.